మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి కాంగ్రెస్ కూటమి మహిళల అభివృద్ధిని అడ్డుకుందని బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆరోపించారు. మహిళల కలను అపహాస్యం చేసిన కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించక తప్పదని జోస్యం చెప్పారు. మంగళవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో సంధ్యారాణి మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు పట్ల కాంగ్రెస్ మిత్రపక్షాలు అనుసరించినటువంటి వైఖరిని ఎండగట్టారు. బిల్లును అడ్డుకొని తామే గెలిచామని వెర్రవీగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మహిళా సమాజానికి పూర్తిగా దూరమైందని విషయాన్ని గమనించాలని సూచించారు. కాంగ్రెస్ నాయకుల కుటుంబ మహిళలు మాత్రమే రాజ్యాధికారం పొందాలి కానీ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మహిళలు అభివృద్ధి చెందవద్దనే కాంగ్రెస్ భావన అందరికీ అర్థమైందని పేర్కొన్నారు. మహిళలకు సముచిత గౌరవం, రాజ్యాధికారం కల్పిస్తున్న ఘనత కేవలం బీజేపీకి మాత్రమే దక్కుతుందని చెప్పారు. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు లాభమే తప్ప ఎలాంటి నష్టం లేదని సూచించారు. కాంగ్రెస్ పార్టీ వాదిస్తున్నట్లు 2026 సెన్సెక్స్ ఆధారంగా డీలిమిటేషన్ చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. అవగాహన రాహిత్యంతో కాంగ్రెస్ నాయకులు సమాజాన్ని తప్పుదోవ పట్టించడం సరైంది కాదని ఖండించారు. తలకిందులుగా తపస్సు చేసిన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేడని, నరేంద్ర మోడీ లాంటి ప్రధానిని తీసుకురావడం కాంగ్రెస్కు సాధ్యపడదని విమర్శించారు. దేశ ప్రగతిని అడ్డుకోవడం తప్ప ఏనాడు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని స్వాగతించిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. దక్షిణాది ప్రజలు, ప్రధానంగా మహిళలు కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ క్షమించబోరని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ కాలగర్భంలో కలవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఈరోజు రాజ్యాధికారం ఇస్తుంది భారతీయ జనతా పార్టీ, కానీ ఇవాళ ఆడబిడ్డల ఆశల మీద నీళ్లు జల్లుతూ ఇవాళ ఈ రకమైనటువంటి ఏదైతే వక్ర బుద్ధిని, మహిళల పట్ల మీకున్నటువంటి చిన్న చూపుని ఈరోజు మీరు చెప్పకనే చెప్పిండ్రు. ఇవాళ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఇవాళ అవకాశం లేదు. సమాజం లోపల, ప్రజల లోపల ఎక్కడో చావు తప్పి కన్నులొట్టబోయినట్టుగా తెలంగాణలో, అటు కర్ణాటకలో ఇట్లా అవకాశం ఉన్న తప్ప మీకు ఎక్కడ కూడా దేశ ప్రజలు మిమ్మల్ని విశ్వసించేటువంటి పరిస్థితిలో లేరు. ఇవాళ మహిళలకు కూడా మీరు దూరం అయిపోయినరు, మహిళల్ని కూడా మీరు దూరం చేసుకున్నారు. ఈ ఆలోచనతోటి ఏదైతే బిల్లుని అడ్డుకున్నారో దీంతో మహిళా సమాజం కూడా మిమ్మల్ని విస్మరిస్తూ ఉన్నది. మహిళా సమాజాన్ని మీరు ఈ రకంగా దూరం చేసుకున్నారన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాము. అదే రకంగా ఈ బంగారం లాంటి ఈ సదవకాశాన్ని జారవిడుచుకొని తప్పు చేసిండ్రనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ నాయకులకు మేము తెలియజేస్తూ ఉన్నాము. అదే కాకుండా ఇవాళ మహిళా బిల్లుతోటి డీలిమిటేషన్ పెట్టిండ్రు, అందుకొరకే మేము అడ్డుకున్నామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మీ ముఖాలు చక్కగా లేక ఇవాళ అర్థం తప్పంటే ఎట్లయితుంది? ఇవాళ 2011 సెన్సెస్ ప్రకారంగా ఇవాళ మనకి ఈ డీలిమిటేషన్ ప్రక్రియలో మోదీ గారు క్లియర్గా చెప్పిండ్రు. మోదీ గవర్నమెంట్, అమిత్ షా గారు వారి ప్రసంగం లోపల చెప్పిండ్రు, ఎవరు ఎంతుంటే వాళ్ళకి 50% పెంచుతామని చెప్పిండ్రు. దాంతో దక్షిణాది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో మనందరికీ కూడా చాలా బెనిఫిట్ ఉన్నది. ఇవాళ నిజంగానే ఇవాళ మీరు బిల్లును అడ్డుకోవడం వల్ల మళ్ళగా డీలిమిటేషన్ ప్రక్రియ ఖచ్చితంగా అవుతుంది. అది 2026 సెన్సెస్ ప్రకారంగా తీసుకున్నట్టు అయిందంటే ఇవాళ నిజంగా కూడా మనకి చాలా పార్లమెంటు స్థానాలు తగ్గుతాయి. ఇవాళ ఇప్పుడు తెలంగాణలో 17 ఉంటే 14కు వస్తాయి, కానీ వాళ్ళు చెప్పినటువంటి లెక్క ప్రకారంగా 50% ఇచ్చినట్టు అయిందంటే ఇలా 26 సీట్లు ఎంపీ స్థానాలు పెరుగుతూ ఉండే. ఇట్లా అన్ని రాష్ట్రాల్లో కూడా మీరు ఏదైతే దక్షిణాది రాష్ట్రాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారో, కర్ణాటకలో ఇవాళ 28 ఉంటే 26కు తగ్గుతాయి మీరు చెప్పినటువంటి లెక్కల ప్రకారంగా. తమిళనాడు 39 ఉంటే 29కి తగ్గుతాయి, ఆంధ్రప్రదేశ్ 25 ఉంటే 25కి తగ్గుతాయి. ఇట్లా అన్ని రాష్ట్రాలు కూడా మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుందని వారు చెప్పినటువంటి ఆలోచన అద్భుతంగా ఉన్నది.
ఇవాళ మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు, మోదీ గారికి బెనిఫిట్ అవుతుందని చెప్పి. ఇవాళ ఎవరికి లాభం అవుతుంది అనేది కాదు, మన రాష్ట్రాలకి ఇక్కడ ఉన్నటువంటి సమాజంకి ప్రజలకి లాభం అయితే ఉన్నదా లేదా చూడాలి తప్ప ఇవాళ మోదీకి లేకపోతే బీజేపీ గవర్నమెంట్కి లాభం అయితే ఉన్నదని చెప్పి మీరు మాట్లాడి అడ్డుకొని ఇవాళ దీనివల్ల ఏం సాధించిండ్రు అనేది ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతర్గా మండల బీజేపీ అధ్యక్షులు బోడగుంట సుభాష్ మాట్లాడుతూ దుర్మార్గ పాలనతో రామగుండంను మరో రాయలసీమగా మారుస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ఉన్నటువంటి రామగుండం నియోజకవర్గంలో కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కానీ గల్లీలలో ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు, ఢిల్లీలో ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ రామగుండం నియోజకవర్గానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు గౌరవనీయులు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు వారి యొక్క కుటుంబ సభ్యులతోటి అధికారికంగా ప్రారంభోత్సవాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఐకేపీ సెంటర్లు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ కూడా ఒకటో రెండో సెంటర్ ఓపెన్ చేస్తారు. నిన్న మొన్న ఒక సెంటర్ ఓపెన్ చేసారు. చూడండి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మేము కలెక్టర్ గారికి కూడా మేము చాలా సందర్భాలలో మేము పత్రికా ముఖంగా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ చాలా సందర్భాలలో మేము చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే అధికారికంగా ప్రోటోకాల్ ఉంటుంది, కానీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు వారి యొక్క సతీమణి కానీ వారి యొక్క అన్న కానీ ఇట్లా వీళ్ళందరూ కూడా ప్రారంభోత్సవాలు చేసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి పరిస్థితి రామగుండం నియోజకవర్గంలో కనబడుతూ ఉంది. ఎవరైతే ప్రతిపక్ష పార్టీ నాయకులుగా ఎవరైతే సమస్యల మీద మాట్లాడతారో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తారో వాళ్ళను కేసుల పేరుతో వేధించేటటువంటి సంస్కృతి రామగుండం నియోజకవర్గంలో ఒక రాయలసీమ ఫ్రాక్షన్ కల్పించే విధంగా ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఇంకా ఈ మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు సుల్వలక్ష్మి నరసయ్య, గుండబోయిన భూమయ్య, అపర్ణ, నరేష్, కొమ్ముగట్టయ్య, తడగుండ నరసయ్య, పంగరవి, మహేష్, మహేందర్, హర్ష్ సింగ్, నరసింహారెడ్డి, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.